హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మాకు ఎంతో ఇష్టంగా నచ్చి చేయించుకున్న కంటైనర్ హౌస్లోకి అయితే వచ్చేసామండి. ఏదో చిన్న గృహప్రవేశం అయితే చేసుకున్నామండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ టైం కోసం అయితే మేము ఎన్ని రోజులు వెయిట్ చేసినాము, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఫైనల్గా వచ్చేసింది. ఇక మంచిగా ఇంట్లోకి అయితే పోతున్నామండి. ఆల్రెడీ కంటైనర్ అన్లోడింగ్ చేసిన వీడియో పెట్టేసినాము. అలాగే ఇప్పుడు మా కంటైనర్ హౌస్ అయితే హాఫ్ అయిందండి, ఫుల్ అయితే కాదు. కానీ మంచి డేట్స్ పోతాయి అని చెప్పేసి లాస్ట్ డేట్ ఎప్పుడు జూలై 11th రోజు ఉంది. కాబట్టి మళ్ళీ ఆషాఢ అమావాస్య వస్తుందని చెప్పేసి ఇక ఖచ్చితంగా కావాలన్నాము. వచ్చింది. ఇక మంచి రోజు ఒక రోజు పాలు పొంగించుకొని ఇంట్లోకి పోయినాం అనుకో, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఇక ఆఫ్ అయినా సరే తెమ్మన్నాము. కానీ ఎంతమంది వెయిట్ చేసిరో మన సబ్స్క్రైబర్స్ అయితే చాలాసార్లు అడిగారు, అక్క చూపించరా, దాచిపెట్టుకుంటారా, ఇంకోటి మెయిన్ ఖర్చు గురించి అడుగుతారు, ఎంత అయింది అమౌంట్ అని చెప్పేసి. మీకు ఖచ్చితంగా క్లారిటీ ఇస్తామండి. ఎందుకని చెప్పట్లేదంటే చెప్తున్నాం కదా, దీనికి మేము ఒక్కసారి అనుకున్నది ఒకటి అమౌంట్ చాలా ఎక్కువ అయిపోతుంది, తక్కువలో వేసుకోవచ్చు ఎక్కువలో వేసుకోవచ్చు. దాని గురించి అయితే క్లారిటీగా వీడియో చేస్తేనే అందరికి అర్థమవుతుంది. ఏదో నామమాత్రానికి అమౌంట్ చెప్పేస్తే కొంతమంది చేయించుకుంటే మళ్ళీ అట్టయితుందని చెప్పలేదు. ఇక మా ఊరిలో అయితే రాగానే అందరు చూసిర్రు తెలుసా. లోపలికి వచ్చేసి ఆ వీడియో క్లిప్పింగ్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తే చూడర్రి. అది ఎట్లుంటుంది, లోపల వేడి ఉంటుందా, సీలింగ్ వస్తుందా అని చెప్పేసి అన్నీ చెక్ చేసుకొని అంటే చూసిరమ్మంట. కొంతమంది తెచ్చుకుందామని, లేదంటే ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇక మేమైతే చెప్తాయి ఇప్పుడు ప్రాసెస్ ఏం చేసినామంటే, నేను వస్తుందో లేదని డౌట్తోనే ఆ రోజు నైట్ 1 వరకు అన్నీ అంటే వీడికి తీసుకురావాల్సిన కొన్ని సామాన్లు, పూజ అవి ఇవన్నీ జమ చేసుకున్నా. కావాల్సిన బట్టలు కూడా నైట్ ఇట్లా 12 వరకు అన్నీ సెట్ చేసుకున్నా. అంతకుముందు వీడియో కూడా పెట్టినా, మేము కంటైనర్ దగ్గర పోవడానికి అన్నీ సెట్ చేసుకుంటామని చెప్పేసి. అవన్నీ కూడా రాగానే బయట పెట్టేసినాము. మెయిన్ ఇది ఈరోజు అన్న వస్తా లేదా, అంతకుముందు వస్తా అని రాలేదు. ఈరోజు అన్న వస్తా లేదా టెన్షన్లో వస్తే అట్లా, లేదంటే లేదని చెప్పేసి సామాన్లన్నీ చదివినా అని చెప్పారు కదా. ఇక వచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక ఫోన్లు కూడా అందరికీ, మా ఆడపడుచోళ్ళకు, మా పెద్ద బావులకు కూడా అందరికీ, మా చిన్న అక్కలకు అందరికీ ఆ రోజు చేసినాం ఫోన్లు. వాళ్ళు కూడా వచ్చిర్రు. ఇక బావ అయితే రాగానే అసలు టెన్షన్ అయిపోయింది బావకు. ఎందుకంటే అది కంటైనర్ వేసుకొచ్చిన వాళ్ళకు మనము ఛార్జెస్ మనమే పే చేయాలి. తర్వాత క్రెయిన్ అయిన వచ్చిన ఆయనకు ఛార్జెస్ పే చేయాలి. నేనేమో వీడియో తీస్తాను కొంచెం మంచి హ్యాపీగా ఫీల్ అయ్యామని ఈడికి రమ్మంటే బావనేమో వాళ్ళకి అమౌంట్ కొట్టుకుంటా అది చేసుకుంటా బయటనే ఉండు. ఈ లాస్ట్ ఫైనల్గా అయితే ఒక 1/2 అవర్ తర్వాత వచ్చేసిండు. ఇక అప్పలోపు అంత ఇల్లు నూకేసి క్లీన్ చేసేసి గుమ్మాలకైతే తోరణాలు కట్టినాము. ఇక ఆడ కట్టనికి రాదు కానీ దాన్ని ఇట్లా సెట్ చేసి కొంచెం గట్టి బయట కొంచెం నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టేసి ఇక ఇంట్లో వరకు అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక నేను వస్తువులు అయితే కొన్ని తీసుకుపోయినా ఇడికెళ్ళి. ఇక ఆడ మా అన్న వాళ్ళు ఇట్లూరు కాబట్టి కావాల్సిన వస్తువులు అయితే మా అన్న, మా బాపు, మా అన్న వాళ్ళ కూతురు చిన్నది స్వీట్ అయితే అదైతే ఎన్నిసార్లు తిరిగిందో. కొన్ని వస్తువులు మర్చిపోయిన కోతి పోకుండా తెచ్చింది. అది అదైతే ఆటి తిరగడానికే సరిపోయింది దానికైతే, శ్రద్ధను మా చెల్లె. కానీ నాకైతే ఇది వచ్చినాక మంచిగా ఆడబెట్టేసినాక కంటైనర్ మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. నేను అన్ని రోజులు పడ్డ టెన్షన్ అయితే పూర్తిగా ఆ రోజుకైతే పోయిందనమాట. ఫైనల్గా వచ్చింది. మళ్ళీ ఈ హౌస్ వచ్చేసి మా డ్రీము. మాకు ఇట్లా మంచి ఒక చేను ఉండాలి, చేనులోకి ఇల్లు ఉండాలి, మంచి చుట్టూ పొలాల మధ్యలో వాతావరణం ఉండాలని మాకు ఎప్పటి నుంచో కోరిక. అదైతే ఈరోజు నెరవేరింది కాబట్టి ఇంకా ఫుల్ సాటిస్ఫాక్షన్ బావా. నేను ఈ వర్క్ అంటే కొంచెం మెల్లమెల్లగా అయితే మిగతా వర్క్ కానీ హ్యాపీ. ఇక నేనైతే నిమ్మలంగా మంచిగా కూర్చున్నా. అస్సలు ఇలాంటి టెన్షన్లు పెట్టకుండా, మైండ్ ఎటు ఆలోచించకుండా ఇక అన్ని సామాన్లు అన్నీ పూజ. ఫస్ట్ మెయిన్ ఏంటంటే, మనము మొన్న ఒక వీడియో పెట్టరు అంటే నేను పెట్టిన షార్ట్ కింద కామెంట్స్ పెట్టరు, దేవునికి పూజ మంచిగా చేస్తేనే మనకు మంచిగా ఇస్తాడు, అన్నీ తెచ్చుకోవాలి, ఫొటోస్ ఇన్ని తెచ్చుకోవాలి, ఫొటోస్ కొనుక్కుందానికి డబ్బులు లేవని చెప్పేసి. మనము ఎన్ని ఫొటోస్ పెట్టామని కాదు, ఎన్ని ఏంటి సామాన్లు ఇట్లా అన్నీ తెచ్చిపెట్టుడుగా దేవునికి. మనం దేవునికి ఎంత అంటే ఎలాంటి ఆలోచన లేకుండా మంచిగా దేవుని మీదే ధ్యాస పెట్టేసి పూజ చేస్తే మళ్ళీ ఎవరికి ఏ నష్టం కలగకుండా, ఎవరిని మోసం చేయకుండా మనము స్వతహాగా మనమంతలో మనం చేసుకుంటూ ముందుకు పోతే మనకి ఎలాంటి ఆపదలు రావు, మనకి ఎలాంటి నష్టం కూడా రాదు. నేను అది ఒక్కటి నమ్ముతాను. దేవుడిని నమ్మాలి, నేను నమ్మొద్దని చెప్తలేదు, దేవునికి పెట్టొద్దని చెప్తలేదు. ఎవరికి తోచినంత వాళ్ళు పెడతారు. పూజ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు చేసుకుంటారు. ఒక్కొక్కరు గ్రాండ్గా చేసుకుంటారు, కొందరు చిన్న చేసుకుంటారు. పూజలు అయినా, ఇంట్లో అయినా, బయట అయినా, ఏదైనా అది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటుంది. స్తోమతను బట్టి కూడా ఉంటుంది. నేను చేసేటోళ్ళని చేయొద్దంటలేను, చేయలోనూ చేయొద్దని చెప్తలేను. ఎవరికి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ పోవడమే మంచిది. నా లెక్క ప్రకారం అయితే నేను ఒకటే నమ్ముతా, దేవునికి మనం మంచిగా ఎలాంటి కల్మషం లేకుండా మనసుతోని దీపం పెడితే ఖచ్చితంగా మనకు ఆశీర్వదిస్తారని నా నమ్మకం. కాబట్టి నేను అదే నమ్ముతా. ఎవరిష్టం అది. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. ఇంకోటి, దేవుళ్ళ ఫోటోలు కొనుక్కోవచ్చు కదా, డబ్బులు లేవా అని అన్నారు కదా.
దేవుళ్ళ ఫోటోలు కొనుక్కోవచ్చు, నేను కొనుక్కోరాదని చెప్పట్లేదు. ఈ ఫోటో వచ్చి ఇప్పుడు నేను పెట్టిన వెంకటేశ్వర స్వామి ఉంది కదా, ఆ ఫోటో వచ్చేసి మా పెళ్ళైనాక ఒక 4 డేస్కో 5 డేస్కో అంతే. అప్పుడే తిరుపతికి పోయినాము. ఆ రోజు మేము తీసుకున్న ఫోటో అది. నాకైతే మెమొరీ ఎప్పటికైనా గుర్తుకుండి పోయేది ఫోటో అది. మళ్ళీ నాకు ఇష్టమైన దేవుడు ఇంకోటి చెప్పాలంటే నా ఫేవరెట్ గాడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, తర్వాత ఆంజనేయుడు, అందరూ ఉంటారు కానీ మెయిన్ ఫస్ట్ ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళైతే నాకు వెంకటేశ్వర స్వామి అది. కాబట్టి మళ్ళీ మా పెళ్ళైనాక పోయినాం కాబట్టి అది ఫస్ట్ కొన్నది కాబట్టి ఇంకా ఎక్కువ మెమొరీ ఉంటుంది కాబట్టి నేను అసలు ఆ ఫోటోని అస్సలు తీయట్లేదు. ఫొటోస్ కొనుక్కోవాలంటే నేను ఏంటంటే మేము పర్మనెంట్ ఉన్నది ఇప్పుడు ఇక్కడ కాదు, మేము ఉన్నది అక్కడ కాదు. అక్కడ మా ఇంటికాడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ తెలియదు. ఇది ఒక్కటి తెచ్చుకున్నా. మేము ఇప్పుడు ఒక దగ్గర స్థిరంగా ఉన్నామంటే అప్పుడు మాకు నచ్చినట్టుగా మేము దేవుని రూమ్ కట్టించుకొని అన్ని ఫొటోస్ పెట్టుకొని మంచిగా ఉంటే అప్పుడు అవి తీయలేము. మంచిగా ఉన్న రోజులు అట్లే ఉంటాయి. అప్పుడు మంచి కాస్ట్లీ అయినా లేదంటే మనకు నచ్చిన ఫొటోస్ అయినా పెట్టించుకోవచ్చు అందులో. ఇక నేనైతే ఉన్న దాంట్లో సర్దుకుంటూ పోతా. ఫోటో ఇప్పుడు దేవుని దగ్గర అయినా సరే, ఇంట్లో అయినా, బయటకి వెళ్ళినా కాబట్టి నాకు ఈ ఫోటోతోనైనా వెళ్తుంది. నేను దేవునికి మంచి మొక్కుతా, నాకు మంచి ఇస్తారు కాబట్టి నేను ఈ ఒక్క ఫోటో అయితే ఎప్పటికీ తీసేయలేను. తర్వాత ఇప్పుడు మేము ఒక దేవుని సెట్ పెట్టుకుందాం అనుకుంటున్నాము. అప్పుడు ఏంటంటే ఇప్పుడు లక్ష్మీదేవిది, శివుణ్ణి, వినాయకుడిని, అలాగే వెంకటేశ్వర స్వామిని, సత్యనారాయణ స్వామి ఉంటారు కదా ఆ స్వామిది, ఇట్లా ఐదుగురిది అంటే ఐదుగురు దేవుళ్ళది ఒకటే ఫ్రేమ్లో వస్తట్టు ఒకటే ఫోటో తెచ్చుకుంటే అది కడగడానికి ఈజీ ఉంటుంది, మనము పూజ చేయడానికి అన్నీ ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను ఒకటే ఫ్రేమ్లో 5 దేవుళ్ళని పెట్టించుకుందామని ఆలోచన ఉన్నా. బయట తెచ్చుకుందాం అనుకున్నా ఇంతకుముందు, కానీ అదేంటిదంటే అంత ఇట్లా నాకు అంటే నాకు నచ్చిన దేవుళ్ళు కొంతమంది లేక డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అట్లా ఐదుగురు దేవుళ్ళని ఒకటే దగ్గర పెట్టి ఫ్రేమ్ చేయించుకుంటే ఎప్పుడన్నా ఒకసారి దేవుళ్ళ విషయానికి వస్తే. కొనుక్కోవడానికైతే నాకు ఏం లేదు, ఇబ్బంది లేదు. ఓ 1000 రూపాయలు పెడితే మంచి ఫొటోస్ వస్తాయి. కానీ మాకు కంఫర్ట్ ఉన్నప్పుడు తెచ్చుకుంటాం ఫొటోస్ అయితే. నేనైతే ఆ రోజు ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇంచుమించు నేను ఆ ఒక్క ఫోటోను ఆడ చిన్న సెటప్ చేయడానికి నేను గంట సేపు కూర్చున్నా ప్రశాంతంగా, నిమ్మలంగా. మంచి పీటను ఇట్లా తూడ్చి ముగ్గేసి పసుపు కుంకుమ వేసి ఫోటోను పూజించి. వినాయకుని ఫోటో అయితే లేదు కాబట్టి నేను గౌరమ్మని చేసి పెట్టిన. మనం ఇంట్లో పూజ ఎప్పుడు చేసినా లేదంటే బయట పూజ ఎప్పుడు చేసినా ఫస్ట్ పూజ అయితే వినాయకుని చేయాలి. కాబట్టి అది చేసి నేను మంచిగా వక్రతుండ మహాకార్య అని ఇట్లా దాని సూత్రం ఉంటుంది కాబట్టి వినాయకుని చదివేసిన. నేను ఆ రోజే కాదు, నేను ఇంట్లో దీపం పెట్టినా కానీ ప్రతి శుక్రవారం అయినా శనివారం అయినా ఫస్ట్ నేను ఆ దేవుణ్ణి అంటే వినాయకుడిని స్తోత్రం చదివినాకనే వేరే పూజ చేసుకుంటే ప్రతిసారి. ఇక అదనమాట. ఇక ఇక ఒక్కొక్కరు విధానం ఒక్కొక్క లేకుండా పూజ కాడైతే నేను క్లారిటీ ఇస్తున్నాను. నేను చాలామంది నా మీద ఏంటంటే మా ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫొటోస్ అయినా లేదంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు దీపాంతల మీద అయినా, దీపాంతలు అయితే ఒకటి మిస్ అయిపోయింది. నాకు పెళ్ళిలో 2 సేమ్ పెట్టారు కానీ ఒకటి మిస్ అయిపోయింది కాబట్టి ఇంకోటి జోడి కలిపి పెట్టేసిన. ఫైనల్గా దేవుని బ్లెస్సింగ్తో అయితే మేము ఇంతవరకు వచ్చేసినాము. ఇక ముందు కూడా దేవుని బ్లెస్సింగ్ మా పైన ఉండాలని చెప్పేసి మంచిగా మొక్కుకొని నేనైనా బావైనా కొబ్బరికాయ అయితే కొట్టేసినాము. ఇంకా అప్పటికి మా ఆడపడుచు రాలేదు, ఎందుకంటే పొద్దున్నే చెప్పినాం కాబట్టి ఆమె కూడా అంతా ప్రిపేర్ చేసుకొని రావాలి కాబట్టి కొంచెం లేట్ అయిపోతుంది. అప్పటికి ఇక 11 లోపు అయితే అట్లా ముట్టించి కొబ్బరికాయ అయితే బావతో కొట్టించిన. మన పాలు ఇంగడానికి రాతి ఇంటిది ఉంటుంది కదా, అది కూడా మంచిగా పసుపు ఇట్లా పెట్టేసిన. ఇక లాస్ట్ మా ఆడపడుచు అయితే వచ్చింది. ఈమె మా ఆడపడుచు, మాకు ఒక్కగానొక్క ఆడపడుచు, ముగ్గురు తోడ ఒకతే. ఇక మా అక్క కూడా వచ్చినాక మంచిగా మొక్కేసి కొబ్బరికాయ కొట్టింది. ఇక ఏంటంటే బయట గుమ్మడికాయ ఇట్లా కొట్టి ఇంట్లోకి రావడమే. కొంతమంది అయితే ఫొటోస్ తీసుకొని బయటనే ఇట్లా ఇట్లా దిష్టి ఇట్లా తీసేసుకొని ఫొటోస్ కట్టుకొని ఇంట్లో వస్తారు. అది మంచి పెద్దలు కట్టుకున్నప్పుడు అట్లా వేయాలి ప్రాసెస్. ఇట్లా కూడా వేయచ్చు కానీ వద్దులే, ఇంట్లోనే మంచిగా దీపం పెట్టుకొని ఎట్లయినా సరే మనస్ఫూర్తిగా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఈ ఇంట్లోనే దీపం పెట్టేసి గుమ్మడికాయ అయితే కొనుక్కొచ్చిండు. ఇవి మా తమ్ముడు కొన్ని సామాన్లు మిస్ అయినాయి. మేము నైట్ కొంటే పొద్దున మా తమ్ముడు పోయి కొన్ని సామాన్లు అయితే తెచ్చిండు. అందులో గుమ్మడికాయ కూడా మిస్ అయింది, వాడు తెచ్చిండు. ఇక మంచిగా అందరం కలిసి బయటకు పోయి చేయాల్సిన ప్రాసెస్ అన్నీ దేవుని కాడ నేను చెప్పడం మర్చిపోయినా. దేవుని కాడ నేను నవధాన్యాలు కూడా పోసిన. మా చిన్నుడు పోసిండు, చూసిరో లేదో. మా చిన్నతో కూడా పోపించిన, కొన్ని ఇంట్లో కూడా పోసిన. నవధాన్యాలు అనేది ఇంట్లో పోసుకుంటే అంటే ఇంట్లో ఉంచుకుంటే మంచిగా పాడి పంటతోని మనము మంచిగా ఉంటారా అంటారు కాబట్టి నేను అదొక ప్యాకెట్ తెచ్చి దేవుని కాడ పోసిన. ఇంటి పైన జల్లినాము, ఇంట్లో కూడా కొన్ని జల్లిన. ఇప్పుడు ఇది ముట్టిస్తారు కదా గుమ్మడికాయ, ఆడ కూడా కొన్ని ఇట్లా ఇట్లా ఇంట్లో వచ్చేటప్పుడు బయటకు కొన్ని ఇంట్లో కొన్ని వేసి రావన్నట. అట్లా కూడా ప్రాసెస్ అయితే కొన్ని చేసినాము. కొన్ని క్లిప్లు అయితే మిస్ అయిపోయినాయి, ఎందుకంటే ఇక షూట్ చేసే వాళ్ళు క్లియర్గా ఉండాలి. ఇంకా ఆడికి మా అన్న వాళ్ళ కూతురు అయితే షూట్ చేసింది వీడియో అయితే. కానీ అక్కడ బయట మొత్తము ఖాళీ ప్లేస్ కాబట్టి దీపం అంటుకుంటే లేదు అక్కడ. ఎంతసేపటికి ఈ లోపలికి వచ్చి మళ్ళీ అంటిపెట్టినాము. ఇక చెప్తాను మిస్ అయిందని నేను చెప్తా. అది మేము గుమ్మడికాయ అనేది బయటకు తీసుకుపోయి అట్లా
ఇట్లా చుట్టూ దింపి బయటనే ఇట్లా పలగొట్టేసి ఇంట్లోకైతే ఇట్లా ఇంట్లోకి వచ్చినా మళ్ళీ అటు పోయి ఇటు నడుస్తారు కదా, గడప యువతలకెళ్ళి గడప అవతలకెళ్ళి అట్లంతా నడిచినాం. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. మనాలో కూతురు ఏంటంటే రికార్డ్ అవుతుందని చెప్పేసి కెమెరా పట్టుకుంది కానీ రికార్డింగ్ ఆన్ చేయలేదు. అవన్నీ ఫొటోస్ అన్నీ మిస్ అయిపోయినాయి. అవి కొంచెం మంచి మెమొరీ ఉంటాయి అనుకున్నా కానీ అవి మిస్ అయిపోయినాయి. ఇక మా ఆడపడికి ఇట్లా ఇంట్లోకి వచ్చి ఇట్లా బయటకు పోయి లాస్ట్కి ఇంట్లోకి వచ్చేసి ఆడ దేవుని దగ్గర పెట్టి పూజ చేసినాము. ఇప్పుడు ఏం చేసిందంటే మా ఆడపడికి పాలు వంగడానికి అక్కడ సిద్ధం చేస్తుంది. మా చిన్నోడు ఇంకా మస్తు ఏడిపించిండు. ఎప్పుడైనా ఏంటంటే మా నాన్నగాడు ఏంటంటే నేను ప్రశాంతంగా ఉన్నప్పుడేమో వాడు మంచిగా ఉంటాడు. నాకు ఏదైనా హార్డ్ వర్క్ ఉన్నా లేదంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ పని ఇప్పుడు చేయాలన్నప్పుడేమో ఏడుస్తూ ఉంటాడు. అయితే వాడు ఏడుస్తూనే ఉంటాడు నాన్ స్టాప్గా. పొద్దున్న తొందర లేసుట్లోనేమో వాడిని ఇద్దరు సరిపోకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక బాగా కోసేపు ఫోన్ ఇచ్చినాము. అట్లయినా వాడు అంత చిరాకునే ఉండు. మా ఆడపడిచి అయితే పాలు వంగడానికి నేను అన్నీ సిద్ధం చేసిన, వచ్చి జస్ట్ పాలు వంగిచ్చింది. ఇక పాలు పోసేసి దేవునికి అంటే ఆడ మంచిగా బొట్లు పెట్టేసి మన గ్యాస్కు పొయ్యి మేమైతే ఆడ ఇట్లా ఆ పొయ్యి పెట్టలేదు, మన కట్టెల పొయ్యి. ఎందుకంటే ఫ్లైవుడ్ కాబట్టి అంత ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి మేము గ్యాస్ పొయ్యి మీద పాలు అయితే వంగిస్తున్నాము. ఇక ఫైనల్గా మా ఆడపడిచి కూడా మంచిగా మొక్కేసి కొబ్బరికాయ కొడుతుంది. మా అన్నయ్య కూడా కొట్టిండు. మా అన్నయ్య ఏంటంటే బాగా బయట గుమ్మడికాయ కొట్టినప్పుడు మా అన్నయ్యతో కొబ్బరికాయ కొట్టించినాము. ఆ వీడియో చెప్తున్నాం, మిస్ అయిపోయింది అది. ఇక అంతే ఒక్కోసారి అన్నీ అట్లా అయిపోతూ ఉంటాయి. కానీ మంచిగా అయిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇప్పటికి కూడా ఈ వీడియో చూసి అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ వీడియోని పెట్టలే కదా, ఆ క్లిప్లనే చూసుకుంటా మురుస్తున్నమాట. అంత హ్యాపీనెస్ ఉంది నాకైతే. ఎంతో ఇష్టంగా చేయించుకున్నాం కాబట్టి. ఇక చూసే వాళ్ళకైతే మనలకు చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్స్ ఉన్నాయి. ఎన్ని కామెంట్స్ వచ్చినాయి. మేము హోమ్ టూర్ వీడియో పెట్టినాము, అది దానికైతే ఎన్ని కామెంట్స్ వచ్చినాయో వీటికి అన్నిటి కూడా మీకు క్లారిటీ ఇస్తుంది. షాక్ వస్తుంది అని కొంతమంది, వేడి రాదని కొంతమంది, కొంతమంది మంచి డిసిషన్ అని కొంతమంది అసలు ఇది ఉత్త రేకులు రూమ్ వేసుకోరని కొంతమంది. ఒక్కొక్కరు ఆలోచన ప్రకారం ఒక్కొక్కరు ఇట్లా చెప్తారు. కానీ ఇదైతే మేము మా ఆలోచన ప్రకారం చేయించుకుంటామని మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఇది ఎంతవరకు మాకు ఉపయోగపడుతుందో లేదో కానీ ఇప్పటికైతే సాటిస్ఫాక్షన్ ఉన్నాము. కానీ అందులోకి పోయి ఉంటే అది బెస్టా లేదా అని కూడా చెప్తాము. ఫైనల్గా మా ఇంట్లో పాలు అయితే పొంగినాయండి. చూడండి మస్తే హ్యాపీగా నేనైతే సప్పట్లు కొట్టి అంతా ఎగ్జామ్ పెడుతున్నా. ఇక మొత్తానికి మంచిగా పాలు అయితే చుట్టూ కూడా పొంగినాయి. వన్ సైడ్ ఎట్లా పొంగలే కాబట్టి చుట్టూ వంగినాయి. పాలు ఎంత బాగా వంగితే ఆ ఇంట్లో అంతా మంచిగా ఉంటుందట. మేము ఇప్పుడు రెంట్ హౌస్లో ఉన్నాం కదా, అప్పుడు మేము పాలు వంగినప్పుడు మంచిగా వంగినాయి. మాకైతే ఈ ఇంట్లో అంటే ఇంట్లో ఉన్నప్పుడు అయితే అంతా మంచి జరిగింది. మంచిగానే ఉన్నాము, హ్యాపీనెస్గా మేము చేసే పనులన్నీ కూడా మంచి సక్సెస్ అయినాయి. ఇకపై కూడా మా కంటైనర్ హౌస్లో మేము మంచిగా ఉండాలని దేవుని అయితే కోరుకుంటున్నాను నేను. మీరు కూడా మాకు మంచిగా ఆశీర్వదించండి మీరు అందరు కూడా చూసేవాళ్ళు. ఇక పాలు అయితే వంగించిన తర్వాత వంటలు అయితే అక్కడ స్టార్ట్ చేసారు ఇంట్లో. నేనేందంటే మా ఊర్లో ఉన్న దేవతలు, ఊరు బయట ఉన్న దేవతలు, ఊళ్ళో ఉన్న దేవతలు ఉంటారు కదా, ఈమె వచ్చేసి దుర్గమ్మ తల్లి ఊరు బయటనే ఉంటుంది. పోచమ్మ తల్లి ఇట్లా ఉంటాయి కదా. కొబ్బరికాయలు అయితే కొట్టేసినమాట. ఎందుకంటే మనం ఏ పని చేసుకున్నా దేవుళ్ళకి అన్నీ చేస్తే మనకు మంచిగా కలిగిస్తారు కాబట్టి ఇక వచ్చి కొబ్బరికాయలు అయితే కొడుతున్నా. ఇది మా ఊర్లో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఊరు అందరు కలిపి ఊరు బయట మంచి విగ్రహాన్ని కట్టించారు. ఎవ్వరు ఇట్లా దుర్గమ్మకాడ పండుగ చేయాలన్నా ఇక్కడికి వచ్చేసి కథ వేయించుకొని ఇన్ని ఆటలు కోసుకొని మంచిగా ఇట్లా తర్వాత ఇన్నన్న వండుకుంటారు, లేదంటే ఇంటికి తీసుకుపోయి ఇంటికన్నా వంట చేసుకుంటారు. ఊరందరు కలిసి కట్టించుకోరు అనమాట. కొంతమందికి ఏమో ఇండ్లలోనే ఉంటుంది. కానీ ఐడ అట్లా కాదు. ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికనైతే ఏడుపాయ దుర్గమ్మకు ఇట్లా మొక్కుతారు. నేనైతే ఫ్రైడే ఖచ్చితంగా స్నానం చేసినాక ఏంటిది వినాయకుని మొక్కుకున్న తర్వాత ఏడుపాయ దుర్గమ్మకు మొక్కుకుంటా. ఫోటో అయితే మా ఇంట్లో లేదు కానీ నేను మనసులో ఖచ్చితంగా ఆమెకు మొక్కుతా. ఏడుపాయ దుర్గమ్మకు ఒకటి, ఏడుకొండల వాడికి, వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా ఫ్రైడే సాటర్డే మొక్కుతా నేను. ఇది ఇక ఆడింట్లో పని అంతా మామూలు చేసుకుంటూ ఉంటే నేను శ్రద్ధ బావ మా చిన్నోడైతే దేవుళ్ళ కాడికి వచ్చి పోతున్నాము. ఇక ఏదో మాకు తోచినంత నాకు వచ్చిన విధంగా నాకున్నంత అనుభవంలో నేను చేసుకుంటా. నాకు తెలియని మా అక్కను అట్లా అడుగుతా నేను. ఇక మా అమ్మ ఉంటే మాత్రము ఇంకా మస్తు చెప్పేది. ఇంకోటి చెప్పాలంటే మేమున్న ఇప్పుడు ఈ స్టేజ్కి అయితే మా అమ్మకి ఇట్లుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎంత మురుసునో ఎంత వేసునో. ఎందుకంటే మా పెళ్ళైనప్పుడు మేము ఇంత స్టేజ్లో అయితే లేమండి, నిజానికి చెప్తున్నాను నేను. మస్తు అంటే ఇట్లా ఏంటిది ఇప్పుడు కొంత అమౌంట్ కావాలంటే అరేంజ్ చేసుకునేంత ఒక 5,000 కావాలంటే కూడా మేము అంత అమౌంట్ కూడా ఇట్లా అరేంజ్ చేసుకున్నంత స్టేజ్లో కూడా లేము మా పెళ్ళైనాక మాత్రము. కానీ ఇప్పుడంటే ఒక 50,000 అన్న 1 lakh అన్నా ఇట్లా అప్పుడప్పుడు
అరేంజ్ చేసేంత స్టేజ్కి అయితే వచ్చినాము చాలు. కాబట్టి అప్పుడున్న స్టేజ్కి మేము ఇప్పుడున్న స్టేజ్కి కొంచెం మారినాం కాబట్టి మా అమ్మ అవుతుంటే మస్తు మూర్సేది, ఇది మస్తు సాల్ అనుకుంటా. నాకు అది ఒక్కటే లోటు. అంత మంచిగా ఉంటుంది నాకు మా అమ్మ. అదేంటిది మా ఇంటికాడ ఇప్పుడు ఈడైనా బావతోనైనా నాకు ఎలాంటి ఇష్యూస్ ఏముండే, మేము మంచిగా ఉంటాం, మా ఫ్యామిలీలో మంచిగా ఉంటాం. కానీ ఒక్క బాధ ఒక్కటే అనిపిస్తుంది, మా అమ్మ లేదు అనిపిస్తుంది, చాలాసార్లు అనిపిస్తుంది. ఎవరు పేరెంట్స్ అయినా సరే మేము ఒక ఫంక్షన్ పోతాం, ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ పోయినాం అనుకో, తల్లి కూతుర్లు మాట్లాడుకుంటే మా అమ్మ ఉంటకి ఇట్లే మాట్లాడేది, మా అమ్మ ఉంటకి ఇట్లా వచ్చేది అని అప్పుడు ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది నాకైతే. మా అమ్మకి ఇట్లా ఇప్పుడు ఉంటే ఒకవేళ ఎంత మురుసునో అది ఇక మాటలో చెప్పలేము. ఇక ఒక్కటి మిస్ అవుతాం నేను మా అమ్మను. మా మామయ్య ఇంటి కూడా మురుసు, మా మామయ్య కూడా లేడు కదా, మా మామయ్య కూడా అంటే కొంత చూసిండు అనుకో, మాది అన్ని చూసిండు కాబట్టి మా మామయ్య ఇంటి కూడా మురుసు. అని మా అమ్మ అంటే ఏంటంటే మేము కష్టం నుంచి కొంచెం ఇట్లా ఎదిగినాం కాబట్టి కష్ట సుఖాలు అనేటివి నాకైతే నేర్పింది అయితే మా అమ్మనే. కాబట్టి మేము ఏ స్ట్రగుల్ వచ్చినా ఎంత ఏదొచ్చినా నేనైతే నెగ్గుకుంటూ వస్తా, నేనైతే స్ట్రాంగ్ ఉంటా బావ కంటే కూడా. నాకైతే అన్నీ నేర్పింది, ఇవన్నీ మెయింటెనెన్స్ చేసుడు, పైసలైనా ఇంట్లో అయినా ఇట్లా ఉండాలని చెప్పింది మాత్రం మా అమ్మనే. మా అమ్మ నేర్పిన పద్ధతులు నేను పాటించడం వల్ల ఇంతవరకు వస్తున్నా. పైసల మేనేజ్మెంట్ అయితే నేను మా పెళ్ళి కాక ముందు నుంచి మా ఇంట్లో మా అమ్మ నాకు చెప్పేది అనమాట. డబ్బులు వచ్చినాయి ఇట్లా ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి, ఇట్లా పెట్టుకోవాలి, ఖర్చు పెట్టొద్దు. ఇంట్లో మేనేజ్ చేసేటప్పుడు మా ఇంటికాడ పెళ్ళి కాక ముందుకు మా అమ్మ ఒక మనీ తీస్తే గిడ పెట్టు, ఇక్కడ చెయ్యి అంటే పెట్టేదాన్ని, గిలకలు కొంత మనీ తీసేయమంటే తీసి ఇచ్చేదాన్ని. మా ఇంటికన్నా అయితే ఇట్లా లక్షలు చూసిన నేను పెళ్ళి కాక ముందుకు. పెళ్ళైనాక మాత్రం అన్నీ అని చూడలేదు. ఇక మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడైతే మేము చేసే వర్క్కు కష్టంతో ఇట్లా చేసినందుకు దేవుడు అయితే మాకు ఫలితం ఇస్తుండే. ఇప్పుడైతే కొంత అమౌంట్ అయితే చూడగలుగుతున్నాము. చూసిన దాన్ని కొన్ని సేవింగ్ చేసుకుంటాం, ల్యాండ్ కొనడం కానీ, బ్రిడ్జ్ చేయించుకోవడం కానీ, పైన మేము ఇల్లు కట్టుకోవడం కానీ, ఇక అన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మాకు ఒక 3 కోరికలు ఉన్నాయి అంతే. ఇక తర్వాత అంటే ఏం లేదు. ఆ 3 కోరికలు ఇట్లా నెరవేరినాయి అంటే ఇక మా అంత అదృష్టవంతులు లేరనుకుంటా నేనైతే. ఎట్టి పరిస్థితులు ఎంత కష్టమైనా ఆ కోరికలను అయితే నెరవేర్చుకోవాలనుకుంటున్నాం నేను బావ కలిసి. ఇక మేము నెరవేర్చుకోవాలంటే మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఒక 5 years లోపు అయితేనే, 5-6 years లోపు అయితేనే అవి నెరవేర్చుకున్నట్టు. లేదంటే తర్వాత ఆ పనులను చేయాలంటే కాదు. ఎందుకంటే వాళ్ళ ఖర్చులు ఎక్కువైపోతాయి, స్టడీసు, దీనివల్ల వాళ్ళకి అవుతాయి. కాబట్టి ఆ లోపే మేమైతే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము సాధ్యమైనంత వరకు. ఎంత అవుతుందో తెలియదు కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాము. కోరికలు తీర్చుకుంటామంటే మా పిల్లలైనా హ్యాపీగా ఉంటారు, మేమైనా హ్యాపీగా ఉంటాము. మాకు కూడా ఒక స్తోమత అనేది వస్తుంది. ఇప్పుడు కూడా ఉంది కానీ ఇంకొక మంచి బెటర్ స్తోమత వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఒక దగ్గర స్థిరంగా ఉండి ఒక పని చేసుకున్నామంటే చాలు, అంతేగా. నేనైతే ఏదో చెప్దామని ఏదో చెప్పేసాను, నాకు మనసులో ఉంది ఏదో షేర్ చేసుకున్న మీతోనైతే. మా అమ్మ విషయమైనా మేము ఇట్లున్న విషయమైనా ఏమనుకోకండి. అయితే ఇక ఇప్పుడైతే పోచమ్మ గుడికి వచ్చిన. ఇది మేము కంటైనర్ పెట్టుకున్న కంటే ముందే ఉంటుంది. ఇది ఊరు బయటనే కానీ ఇండ్లు దాటంగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దుర్గమ్మ గుడి అయినా ఈ పోచమ్మ గుడి అయినా, ఇంకా హనుమాన్ గుడి ఉంది లోపల, ఊళ్ళో పోచమ్మ ఉంది. అవి రెండింటి దగ్గరికి అయితే పోలేదు, కొబ్బరికాయలు లేవు, షాప్లో పోతే అయిపోయినాయి అన్నాడు. ఈ తర్వాత 2 దేవుళ్ళకి తర్వాత కొట్టచ్చు అని చెప్పేసి పోలేదు. నేను దేవుళ్ళ కాడికి పోయి వచ్చేసరికి అయితే మా అక్క సేమియా వండేసింది, పప్పు చేయడానికి రెడీ చేస్తుంది. తినైతే మా చిట్టమ్మ, మా అన్న వాళ్ళ పెద్ద కూతురు. మా చిట్టమ్మకైతే ఒక కొడుకు రుద్రాంశు, 2 years రన్నింగ్. ఇక మా చిట్టమ్మకు కూడా చెప్పేసిన. ఇక నాకు మా అమ్మ పోయినాక కొంచెం మా అమ్మలాగా అంటే మా అన్న వాళ్ళు కూడా చేస్తారు, నేను చేయనట్లే కానీ కొంచెం హెల్పింగ్లు అయినా అది ఇట్లయినా మా అక్క కొంచెం హెల్ప్ ఎక్కువ చేస్తుంది. ఈరోజు వంట మా చిట్టమ్మ, మా అన్న వాళ్ళ కూతురు, మా అక్క ఇద్దరే చేస్తూనే ఊరు నాన్ స్టాప్గా. నాకైతే అలసిపోయినా. అంతకుముందు రోజు అసలు నాకు నైట్ నిద్ర పట్టలేదు. మీరు నిజంగా నమ్ముతారు నమ్మరు కానీ నేను 3:30కి వండుకున్నా, మళ్ళీ 4:30 వరకే అటు ఇటు మసిలిన కానీ నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఈ కంటైనర్ వస్తా లేదంటే టెన్షన్తో అన్ని చదిరినా కానీ వస్తా లేదని ఆ టెన్షన్ నిద్ర అస్సలు పట్టలేదు. అలసిపోయినా నేను, నా కంట్లు గుంజుతున్నాయి అప్పటికి దేవుళ్ళ కాడికి వచ్చేసరికి. అప్పులోపు అందరికి మా అక్క టీ పెట్టించిందట, టీ తాగేసిరట. తర్వాత ఇక సేమియా గిట్ల వేస్తుంది. ఇక రాగానే బావకు నాకు ఇద్దరికైతే టీ పోసిచ్చింది మా అక్క. నేనైతే ఫస్ట్ తాగుతున్నా. ఇంకోటి మా చిన్నోడైతే పొద్దున లేచిండు, చిరాకు తెప్పిస్తున్నాను చెప్పాను కదా, వాడు పొద్దున ఏం కూడా తినలేదు, అంతలా కూడా చిరాకు తెప్పిస్తుండు. వాడికి పొద్దున్న లేవగానే ఏంటంటే 9 లోపు కొంచెం రైస్ అన్నా ఏదన్నా చపాతి అన్నా దోశనన్నా తినిపిస్తే కొంచెం కూల్గా ఉంటాడు. అప్పటికి టైము 1 అవుతుంది, నేను చాయ్ తాగుతున్నా. మా చిన్నోనికి అయితే కొంచెం సేమియా తినిపిస్తున్నా. వాడేంటంటే తినపోవడం ఒకటి, నిద్ర లేకపోవడం ఒకటి, ఈ రెండింటి వల్ల బాగా చిరాకు తెప్పించి నీకు ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టిన.
ఇక ఫైనల్గా మంచి కూర్చొని రిలాక్స్గా ఛాయ్ అయితే తాగుతున్నా. నేను ఛాయ్ బంద్ చేసి కూడా ఇంచుమించు ఒక 3 months అయిపోతుంది. ఇక ఇట్లా ఎప్పుడన్నా సందర్భం పడ్డప్పుడు మా అన్న వాళ్ళ ఇంటికి పోయినా లేదంటే అక్క వాళ్ళ ఇంటికి పోయినా అప్పుడప్పుడు తాగుతున్నా, కానీ ఇంట్లో అయితే డికాషన్ పెట్టుకుని మామూలుగా తాగుతున్నా. ఇంకా ఆ రోజు అయితే కంటైనర్లో మంచిగా ఛాయ్ తాగిన నేనైతే, మా అక్క పెట్టించింది. ఇక ఛాయ్ తాగినకి ఒక గోల్ వేసుకున్నా, అప్పుడు రిలాక్స్ అయింది. ఇక మా అన్న ఇక కొన్ని వస్తువులు ఎన్ని తెచ్చినా మర్చిపోతాం కాబట్టి మిగతా అన్నీ మా అన్ననే గ్యాదర్ చేసిండు. మా అన్న వాళ్ళ కొడుకు మా అన్న, ఇక మా స్వీటమ్మ. ఏది తక్కువ ఉన్నా వీళ్ళు ముగ్గురే పోతురు వస్తురు తెస్తురు, పోతురు వస్తురు తెస్తురు. ఇంకోసారి మళ్ళీ తక్కువ పడ్డాయి. మా చిన్నబాబు పోయిండు, చక్కెర ఇంకేమో తక్కువ పడ్డాయి. అప్పుడు మా చిన్నబాబు పోయిండు. ఇంకోటి మెయిన్ ఏంటంటే కంటైనర్లోకి ఎక్కాలంటే ఖచ్చితంగా మెట్లు కావాలి. మెట్లు చేయలేదు, ఎందుకంటే మొత్తం అయితే మెట్లు చేస్తారు అవి తక్కువ పడ్డాయి. ఇక మా అన్న ఆటో తీసుకొని పక్కూరికి పోయి మెట్లు ఇట్లా మన స్టేజ్కి వేసే మెట్లు ఉంటాయి కదా, అదేంటి మనం ఇప్పుడు రిసెప్షన్ చేసుకున్నప్పుడు కానీ స్టేజ్కి వేస్తారు కదా, అలాంటి 2 సెట్లు అయితే తెచ్చి అక్కడ ఒకటి ఇక్కడ 2 డోర్లు ఉన్నాయి కదా, రెండింటి ముందర వేసినాక అప్పుడు జర ఎక్కొచ్చింది దిగొచ్చింది. నేను ఆ ముచ్చట ఎప్పుడు మర్చిపోయాను నేను. ఇక మా స్వీటమ్ ఏం చేస్తుందంటే మన వాళ్ళ చిన్న కూతురు ఇది, అది మినీ వ్లాగ్ లెక్క మాట్లాడింది. ఆ వాయిస్ ఓవర్ పెడదామంటే చెప్తున్నాను కదా, అన్నీ మ్యూట్ పెట్టాలి, ఇది ఒక్కటే ఉంచాలి సౌండ్, అది తీసింది. కానీ అది అంత బాగా లేట్ అవుతుంది అని చెప్పేసి అంత మ్యూట్ పెట్టేసి నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. ఇంకోసారి కూడా చెప్తున్నా, వాళ్ళు మంచిగా మాట్లాడారు. ఇంకెప్పుడన్నా మినీ వ్లాగ్ లెక్క మాట్లాడి మీతో షేర్ చేపిస్తాను మా అన్న వాళ్ళ కూతురుతో చిన్నదాంతో. అది బాగా యాక్టివ్గా ఉంటుంది. అది ఇప్పుడు ఇంకోటి ఎప్పుడంటే బ్యూటీషియన్ నేర్చుకుంటుంది, మంచిగా మేకప్ కూడా వేస్తుంది. ఈ మధ్యలో ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఫైనల్గా మా నాన్నమ్మ కూడా వచ్చింది. మా నాన్నమ్మకైతే మేము కంటైనర్ చేయించుకుంటాం పంచెలు ఉంది. ఇప్పుడు కాదు, సారీ మేము బోర్ వేయించుకున్నాం కదా అక్కడ, అప్పటి నుంచి వీడికి వచ్చి చూడాలని ఉండి దానికైతే. ఇంకోటి ఇప్పుడు మేము తీసుకున్న ల్యాండ్ ఉంది చూడు, అది వచ్చేసి మా నాన్నమ్మదే. మా నాన్నమ్మకి ఏంటంటే 3 కొడుకులు, వాళ్ళకి పంచయంగా మా నాన్నమ్మ ఒక ఎకరం ఉంచుకుంది. మా తాత మా నాన్నమ్మ చేతనైనంత వరకు ఆ ల్యాండ్లే, మేము ఉన్న ల్యాండ్లే వాళ్ళిద్దరు కష్టం చేసుకొని ఇట్లా మనీ అది చేసుకోరు. వాళ్ళకి చాదనప్పుడు ఇక మళ్ళీ మా బాపులకు ఇచ్చిరన్నమాట. 3 షేర్ చేసుకుంటే మనిషికి 12 గుంటలు వచ్చినాయి. అవి మేము మా బాపుయి మా చిన్న బాబాయి మేము కొనుక్కున్నాం, మా అక్క నేను కలిసి. మా నడి బాబాయిలో పక్కకు ఉంటుంది, వాళ్ళ దాంట్లో వాళ్ళు కలిపేసుకోరు. మేము తీసుకున్న ల్యాండ్ వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ ల్యాండ్ మేము తీసుకున్నాం అనమాట. అంటే మా బాపు వాళ్ళు అమ్మారు, కానీ మా నాన్నమ్మ పక్కా పెట్టుకుంటారు, ఇట్లా కొంచెం పెట్టుకుంటారు కదా, వాళ్ళకి సాధనైనంత వరకు ఆ ల్యాండ్ని మేము తీసుకున్నాము. మేము బోర్ వేసినప్పుడు దానికి వచ్చి చూడాలని బాగుండే, నడవనికి రాదనమాట మా నాన్నమ్మకు. వద్దాం అనుకుంది కానీ అసలు మేము కూడా ఎక్కించుకోవాలి, అటు ఇటు అయిపోయింది, వస్తాను రాలేదు. ఇది చేయించుకున్నప్పటి నుంచి వచ్చి చూడాలి ఎట్లుంటుంది అని అన్నది. ఇక అంతా అయిపోయినాక అంటే వంటలకి ఇట్లా అయిపోయి తినే టైంకి అయితే పోయి బావ అయితే తోలుకొని వచ్చిండు మా నాన్నమ్మ. ఇక అంతా అటు ఇటు చూసి ఇక అబ్బా మంచిగా ఉంది బిడ్డ అని మురుస్తుంది, బాగా ఇష్టం దానికి. ఏంటంటే మనవరాలంటే మస్తు ఇష్టం మా నాన్నమ్మకు. పోయామంటే ముచ్చట పెట్టి చేసే భూషణ వస్తేనే ఏం కాదు, లేదంటే ఒక్కరు పోయి కూడా ఆగమం వచ్చినాం అనుకో, ఇక నా దగ్గర రాలేదు అంటది. నా దగ్గర రాలేదని ఎందుకంటదంటే మా నాన్నమ్మ ఏంటంటే మా బాపులు 3 అన్నములుగా చేతనైతే కాబట్టి మనిషికి ఒక నెల ఉంటుంది. ఇక ఆగమం వచ్చిపోతే ఏంటంటే మా నడిబాబాల ఇంటికి ఉందనుకో, సపోజ్ మేము మా ఇంటికి పోయి ఇట్లా వచ్చినామనుకో, కల్పన వచ్చిపోయిందంట రాలే అట్లా అంటది అందరి, మా అక్కనైనా నన్నైనా. కాబట్టి పోయినప్పుడల్లా ఖచ్చితంగా 2 నిమిషాలన్నా, ఒకవేళ మా అన్న వాళ్ళ ఇంట్లో లేకపోతే బాబాయిల ఇంట్లో అయినా నడిబాబాల ఇంట్లో ఉంటే పోయి జసేపు మాట్లాడించి నేను అయితే వస్తాను ఖచ్చితంగా దాన్ని. ఇక ఫైనల్గా వంటలన్నీ రెడీ చేసింది మా అక్కనే. ఆలుగడ్డ వండింది, ఆలుగడ్డ వంకాయ, బగారా రైసు, పచ్చి పులుసు, పప్పు, సేమియా, టీ, ఇవన్నీ మా అన్న కూతురు పెద్దది తర్వాత మా అక్క ఇద్దరు కలిసి చేసిర్రు. ఇక మా చిన్నకు కూరగాయలు కూడా వచ్చిచ్చింది. ఇక అట్లా అనమాట. ఫైనల్గా వంట అయితే అయిపోయింది. అప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇక మరీ లేట్ అయితే కాలేదు, మంచిగా రిలాక్స్గా వంటలు చేసేసి 1:30కి తినడానికి అయితే అందరు కూర్చురు. కొంచెం ప్లేస్ అయితే మంచిగా ఉందండి చూడడానికి. మేము పొడుగులు ఎక్కువ వేయించుకున్నాం కాబట్టి కూర్చోడానికి లోపల ఇది బెడ్రూమ్లో మొగలను కూర్చోబెట్టేసి ఇప్పుడు కిచెన్ హాల్ కంబైన్ కాబట్టి ఆడ కూడా ఆడవాళ్ళు కూర్చురు. ఒక 15 మంది దాకా ఇంట్లో కూర్చొని తినొచ్చు. ఇప్పుడు వరండా చేయించుకున్నాక వరండాలు కూడా ఒక 20-25 మెంబర్స్ వరకు కూర్చొని అన్నం తినొచ్చు. ఇక నేను కూడా వడ్డన ఒక్కటి చేసిన. ఇక మా చిన్నకి అయితే తినిపించాలనుకున్నప్పటికీ ఇక వాడు కొంచెం తిన్నాక కూల్ అయ్యిండు. ఇక మట్టిలో ఆడుతూ ఉండు, వాడిని కూర్చొని నేను తినబెట్టిన. ఇక వడ్డన కొంచెం సేపు చేసి వచ్చిన తర్వాత మా అన్న కూతురు మా అక్కని చేసేసారు. ఇది ఇక ఫైనల్గా అయితే గృహప్రవేశం అయితే అయిపోయింది. కానీ ఇంక ఇంట్లోకి అయితే పోలేదండి. ఆడన్నీ చేయించుకున్నాక ఇక పోవాలి ఆడికి. అందరు తిన్నాక నేను, బావ, మా అక్క, మా చిట్టమ్మ
ఈ నలుగురం కూర్చొని తింటున్నాం. మేము తిన్నప్పుడు టైము 3:30 అవుతుంది. ఎందుకంటే మా చిట్టమ్మ గిట్ట కూడా మా రుద్రాంశుకు, మా అక్క వాళ్ళ కొడుకు అందరు పిల్లలు తినబెట్టినాక మేము తింటున్నాము. ఫైనల్గా మా గృహప్రవేశం అయితే ఇట్లా అయింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి. ఇక ఇది ఎట్లున్నది మరి కంటైనర్ ఉండొచ్చా ఉండరాదా అని చెప్పేసి వాళ్ళకు పోయినాక చూస్తేనే మాకు తెలుస్తుంది. అప్పుడు మీకైతే చెప్పగలుగుతాము. బాగానే ఉంటుంది అన్నారు కొంతమంది, అందుకే చేయించుకున్నామండి. ఇక కర్రీస్ అయితే సూపర్ టేస్టీ అయినాయి. నాకైతే బాగా నచ్చింది. ఆలుగడ్డ, వంకాయ, బగారన్నం ఇక మస్తు టేస్టీగా ఉంటుంది. మా అక్క కూరలలో మంచిగా ఉంటుంది. నేను ఎట్లా వండుతాను అంటారు మీరు, మా అక్క నాకంటే ఇంకా మంచిగా ఉంటుంది వంటలు అయితే. ఇప్పటికైతే సగం బరువు అయితే దిగిందండి. ఇక పూర్తిగా హ్యాపీగా మేము అక్కడికి పోయి ఉండాలనుకుంటున్నాము. ఇక చూడాలి మేము అలా వినాక మాకు సిచ్యువేషన్ ఎట్లుంటుంది, మేము అనుకున్నట్టు ఉంటుందా, మాకు ఎట్లుంటుందో తెలియదు. కానీ అది ఇక నుంచి అయితే చెప్తున్నాం. రోజైతే మన కంటైనర్ వీడియోస్ మేము చేయించుకునే ఎట్లయితుంది ఇంకా అనేది డే బై డే అన్నా లేదంటే డైలీ అన్నా ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. అస్సలు మిస్ కాకండి. వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఎట్లా అనిపించిందో లైక్ చేయండి.